హాయ్ ఎవ్రీవన్. సో పేరెంట్స్ కూడా రీచ్ అవ్వాలని ఈ యొక్క వీడియోని పాడ్కాస్ట్ని మేము తెలుగులో చేస్తున్నాం. అండ్ టుడేస్ డేట్ ఇస్ February 11, 2025. సో ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30కే ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చేసరికి ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ సిఏ ఫైనల్ డిపార్ట్మెంట్, చైతన్య సార్. సో కాల్లో కాన్ఫరెన్స్లో ఎవరు ఉన్నారంటే సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ రిషబ్. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ సెకండ్ కాల్ వచ్చేసరికి చైతన్య సార్ అగైన్. అండ్ సెకండ్ కాల్ ఎవరు ఉన్నారంటే వాగ్దేవ. సో వాగ్దేవ, కంగ్రాచులేషన్స్ ఆన్ గెటింగ్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైనా కాస్త గొడవ తీరా. సో చదువు చాలా ఇంపార్టెంట్, కానీ కొద్దిగానే సరే ఎంజాయ్మెంట్ ఉండాలి. నువ్వు, నాకు తెలిసి నీకు అసలు ఇట్ వాస్ నెవర్ ఎ ప్రయారిటీ ఫర్ యూ. ఈ సెకండ్ ఇంటర్వ్యూనా మనకి గతంలో మనం ఎప్పుడు చేసింది వే బ్యాక్ 1.5 year బ్యాక్ అట్టుంది. సెప్టెంబర్ 2023 అటెంప్ట్ రిజల్ట్ నీకు సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. ఎస్ సార్. సో రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక వీడియో చేసాం, అంటే పాత యూట్యూబ్ ఛానల్లో ఉంది మనకి, అమలాపురం టు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని, అంతేనా? ఎస్ సార్. సో గ్రేట్. సో ఈ విషయంలో మరి ఏంటి, మేము మనస్ఫూర్తిగా నీకు చెప్పాల్సిన థ్యాంక్స్ నీకే కాదు, మీ పేరెంట్స్ కూడా. మీ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. నేను ఎందుకంటే నీ సిఎంఏ ఫైనల్ అడ్మిషన్ టైంలో మీ పేరెంట్స్తో, మీ మదర్తో ఇంటరాక్ట్ అయ్యాను. మీ మదర్ వచ్చారు కదా, ఎస్ సార్. ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు మేము మదర్తో మాట్లాడాను నేను. అండ్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఎనఫ్ టు యువర్ పేరెంట్స్, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ ప్రయారిటీ అని అనుకునే పేరెంట్స్ చాలా కొద్దిమంది ఉంటారు. ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ, లేదా ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రయారిటీ అనుకునే పేరెంట్స్ చాలామంది ఉంటారు, కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ ప్రయారిటీ అనుకునే పేరెంట్స్ చాలా కొద్దిమంది ఉంటారు అంటున్నాను నేను. ఎస్ సార్. అగ్రీ విత్ మీ ఆర్ నాట్? ఎస్ సార్. సో ఈ యొక్క సక్సెస్ నేను ఖచ్చితంగా 50-50. ఎలా అంటే 50% ఐడ్ లైక్ టు కాంట్రిబ్యూట్ టు యువర్ హార్డ్ వర్క్, యువర్ యాటిట్యూడ్, యువర్ గ్రేట్ యాటిట్యూడ్, అండ్ టు యువర్ పేరెంట్స్. 50% వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. రిమైనింగ్ 50% ఈ యొక్క సక్సెస్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానంటే టు ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎవరైతే నీ కోసం వర్క్ చేశారో, నీ సక్సెస్ కోసం వర్క్ చేశారో, బోత్ ఇంక్లూడ్స్ ద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్. ఇస్ ఇట్ నాట్? ఎస్ సార్. సో మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్గా నేను ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రెడిట్ ఇన్ దిస్ సక్సెస్. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. అలా కాకుండా కొద్ది మందికి ర్యాంకులు వచ్చినాయంటే అది ఖచ్చితంగా మీ క్రెడిట్ అవుతుంది. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద టీమ్ మాస్టర్ మైండ్స్ హూస్ ఎవర్ టాట్ యూ. మీ క్లాసులు చెప్పిన వాళ్ళు, మీ నాన్ టీచింగ్ స్టాఫ్, మీ బ్యాచ్ ఇన్ఛార్జెస్, క్లాస్ ఇన్ఛార్జెస్, మీ అడ్మిన్, అకాడమిక్ ప్రిన్సిపల్స్, అండ్ మీ పేరెంట్స్ నీకు. సో ఏ ర్యాంక్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేసావు వాగ్దేవా? రిజల్ట్ 1 to 5 ఎక్స్పెక్ట్ చేశాను సార్. అసలు ఎంత గొప్పగా చెప్పుకోవాలి తెలిసి, ఇక్కడ మన ప్రెడిక్షన్ ప్రకాష్ నాకు నిన్న నైట్ పెట్టాడు, 1-2 ఇద్దరి మధ్య ఉంటుంది అన్నయ్య, రిషబ్ వాగ్దేవ అంతే. నాకు నిన్న అంటే 12 hours బిఫోర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద రిజల్ట్స్ మీ ఇద్దరిలో 1-2 ఉంటుంది. ఐదర్ రిషబ్ ఫస్ట్ అయితే వాగ్దేవ సెకండ్, వాగ్దేవ ఫస్ట్ అయితే రిషబ్ సెకండ్, అంతే. అంత ప్రెడిక్షన్ ఉందా ప్రకాష్కి అని చెప్పి నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ ఆన్ Cloud9. చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి, ఏం ఎంజాయ్ చేసావు? పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ 12 hours అయిపోయింది కదా, రిజల్ట్ వచ్చేసి ఏం ఎంజాయ్ చేసావు? పేరెంట్స్ హ్యాపీనెస్ సార్. ఊర్లో మీరు మార్నింగ్ మీరు మాట్లాడినప్పుడు నాన్నగారు పక్కనే ఉన్నారు సార్, లైవ్ లో స్పీకర్ లోనే విన్నారు సార్. చెప్పుండాల్సిందా, నాన్నకి థ్యాంక్స్ చెప్పామండి. ఇప్పుడు నాన్నగారికి మీరు అంటే చాలా ఇష్టం సార్. మోహన్ సార్ అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పటి వరకు లైవ్ లో కలవలేదు, కానీ ఇప్పుడు నార్మల్ గా మీరు ఫోన్ చేశారు, మిమ్మల్ని కలిసారంటే కంపల్సరీ అడుగుతారు సార్. థ్యాంక్ యూ. అంటే అట్లీస్ట్ ఇప్పుడు నిన్ను పొగిడితే మీ పేరెంట్స్కి అదే సంతోషం, అదే పెద్ద ఆస్తి. పిల్లల్ని పేరెంట్స్ ముందు పొగిడితే అదే పెద్ద ఆస్తి, అదే పెద్ద సంతోషం. నేను చేసి ఉండేవాడిని. ఎనీహో ఈ పాడ్కాస్ట్ కంప్లీట్ అయిపోగానే మీ పేరెంట్స్ ఒక సెల్ నెంబర్స్ ఇవ్వు, చైతన్య సార్ కానీ లేదా మా పిఏ కానీ కనెక్ట్ చేసి ఇస్తారు. నేను డెఫినెట్లీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తాను. నీకు కూడా చిన్న బాధ్యత ఉంది, నీకు క్లాసెస్ చెప్పినటువంటి ఫ్యాకల్టీ కూడా నువ్వు క్లాస్ చెప్పాలి. ఏంటి, నువ్వు ఆన్లైనా ఆఫ్లైనా మాస్టర్ మైండ్స్లో ఫైనల్? కంప్లీట్ ఆఫ్లైన్ సార్. ఫస్ట్ నుంచి రెగ్యులర్ బ్యాచెస్. ఓ ఆఫ్లైన్ బ్యాచ్కి వచ్చావు. క్రాష్ బ్యాచా రెగ్యులర్ బ్యాచా? రెగ్యులర్ బ్యాచెస్ సార్. రెగ్యులర్ బ్యాచ్, రివిజన్ ఎగ్జామ్స్, కంప్లీట్ మాస్టర్ మైండ్స్ సార్. ఎక్కడ మాస్టర్ మైండ్స్ కాకుండా ఇంటర్మీడియట్లో ఎంపీసీనా ఎంఈసీనా ఏంటి నువ్వు? అంటే నీ జర్నీ స్టార్ట్ అయింది కామర్స్. ఫస్ట్ నుంచి మాస్టర్ మైండ్స్ సార్. ఎంఈసీ నుంచి ఇంకా చివరి వరకు ఇప్పటి వరకు మాస్టర్ మైండ్స్ సార్. కంటిన్యూషన్ కూడా మాస్టర్ మైండ్స్ సార్. సో 10th క్లాస్ ఎప్పుడు నువ్వు క్వాలిఫై గుర్తుందా? 10th క్లాస్ సంభవ్ 18 సార్. రైట్. సో తర్వాత 19 అనుకోవచ్చు. 19ఏనా? సార్ 19ఏనా?
18 అవుతుంది సార్, ఎందుకంటే 18 కోవిడ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్, అంతే నో సార్. ఇష్యూ. సో 18లో నువ్వు ఫినిష్ 10th క్లాస్. ఏ స్కూల్ నువ్వు? శ్రీ చైతన్య సార్. నాకు థ్యాంక్స్ చెప్పు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ సార్ ఫౌండేషన్ వేసి ఉండకపోతే నువ్వు సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చుండేది కాదు. సో ఖచ్చితంగా యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. ఒకసారి అవకాశం ఉంటే ఒకసారి ఎక్కడ బ్రాంచ్ శ్రీ చైతన్య? నగరం సార్, అవకాశం ఉంటే అమలాపురం నగరం. పర్సనల్గా వెళ్ళి అమలాపురం దగ్గర నగరం పర్సనల్గా వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి, టీచర్స్, నీకు ఎవరైతే క్లాస్ చెప్పారు ఎంతమంది అందుబాటులో ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకో. ఎస్ సార్. నా ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ ఎంఈసీ జాయిన్ అయ్యావా? అవును సార్. ఏంటి బై చాయిస్ అంటే సిఎంఏ చేయాలనే ఉద్దేశంతో బై చాయిస్ తీసుకున్నావా ఈ కోర్సు? అవును సార్. గ్రేట్ కదా, గ్రేట్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంఈసీ సిఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్టా లేదా మల్టిపుల్ అటెంప్ట్స్ పట్టిందా సిఏ ఇంటర్? అంటే సిఏ ఇంటర్ ఒకటి సెపరేట్ గా రాస్తాను సార్, గ్రూప్ 1 సెపరేట్ గా, గ్రూప్ 2 సెపరేట్ గా రాసుకున్నాను సార్. గ్రేట్. అది నాకు బాగా నచ్చేది ఏంటి వాగ్దేవ తెలుసా, గతంలో సిఎంఏ ఇంటర్ మన ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేసాం, గుర్తుందా? అవును సార్. ఆ రోజు ఇంతే, నువ్వు ఏవి హైడ్ అండ్ సీక్ లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా మాట్లాడావు, చాలా నిజాయితీగా మాట్లాడావు. సిఎంఏ ఇంటర్లో కూడా మనకి 8 పేపర్స్లో ఒక పేపర్ నేను ఆన్లైన్లో వేరే వాళ్ళ చేత కోచింగ్ తీసుకున్నాను అన్నావు, గుర్తుందా? అవును సార్. అది చెప్పనా వద్దురా అని అడిగితే నాకే అభ్యంతరం లేదురా అని అంటే చెప్పేస్తాను సార్ అని చెప్పమనే చెప్పాను నేను. నీకు గుర్తొస్తుందా సిఎంఏ ఇంటర్ మన ఎస్ రికార్డింగ్? సార్. ఎస్ సార్. నాకు నచ్చేది అయితే ఇప్పుడు సిఏ ఇంటర్లో నువ్వు బోత్ ఎట్ ఏ టైం రాలా, నువ్వు సిఏ అవును సార్. ఇంటర్లో గ్రూప్ వైజ్ రాసావు. అది ఎంతమందికి ఉంటుంది ఆ హంబుల్నెస్, ఎంతమందికి ఉంటుంది ఆ గ్రేట్ యాటిట్యూడ్? ఇప్పుడు జస్ట్ బికాస్ నువ్వు సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనగానే నువ్వు ఏం చేయొచ్చు? సెల్ఫ్ పోస్టింగ్ చేయొచ్చు, చేయలేదు, చూసావా? అది అది ఆ విషయంలో నేను రియలీ ఐ హ్యావ్ బికమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ. గ్రేట్ యాటిట్యూడ్. అది చదువుతో రాదు, అది ఇంట్లో అమ్మా నాన్న పెంపకంతోనే వచ్చింది. యు ఆర్ సో లక్కీ. మంచి పేరెంట్స్, మంచి పేరెంటింగ్. వాళ్ళు ఏం చదువుకున్నారో తెలియదు, మంచి పేరెంట్స్, మంచి పేరెంటింగ్ రెండు దక్కినాయి నీకు. సో ఆఫ్టర్ ఫినిషింగ్ సిఎంఏ ఇంటర్, ఇక సిఎంఏ ఫైనల్ జర్నీ. సిఎంఏ ఫైనల్ వచ్చేసరికి సో వాట్ అబౌట్ యువర్ సిఏ ఫైనల్? యు ఆర్ అబౌట్ టు అపీర్ ఫర్ సిఏ ఫైనల్ ఆర్ వద్దనుకున్నా అబౌట్ ఓన్లీ సిఎంఏకి కన్ఫైన్ అయ్యావా? లేదు సార్, అబౌట్ టు అపియర్ సార్. గ్రేట్, గ్రేట్, గ్రేట్. సో థ్యాంక్స్ అలాట్ రా. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను అనుకోవద్దు, అది ఆనందం, దట్ ఈస్ కాల్ ఎక్సైట్మెంట్. అది మీ ఇంట్లో ఈరోజు మీ పేరెంట్స్ దగ్గర చూసుంటావు, నా దగ్గర చూసుంటావు, అలానే నీకు చదువు చెప్పిన ఫ్యాకల్టీ కూడా చూసుంటాను. అసలు నన్ను అంటే నాతో పెద్ద ఇంటరాక్షన్ ఉండదు ఫ్యాకల్టీ, అలాంటి ఫ్యాకల్టీ కూడా నా డిపార్ట్మెంట్ కాదు కదా ఫ్యాకల్టీ, వాళ్ళు నాకు మెసేజ్ చేసి సార్ నేను క్లాస్ చెప్పాం సార్, మీ క్లాస్ చెప్పాం సార్ వాగ్దేవ కంటే. టీచింగ్లో ఉన్నటువంటి అతి పెద్ద అడ్వాంటేజ్ అయితే వాగ్దేవ. ఇంట్లో పిల్లలు పాస్ అయినా సంతోషపడతాం, క్లాస్ చెప్పిన స్టూడెంట్స్ పాస్ అయినా సంతోషపడతాం. ఎస్ సార్. అండ్ ఈసారి ఇంకో సంతోషం ఏంటో తెలుసా? అండ్ ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా సెకండ్ ఇది కాదు, చెప్పా కదా, ఇది మా అచీవ్మెంట్, మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ అచీవ్మెంట్ కాదు, ఇది కంప్లీట్గా మీ అచీవ్మెంట్. నీది, మీ అమ్మా నాన్న, టీచర్స్, మీ నాన్ టీచింగ్ స్టాఫ్, అది వాళ్ళ అచీవ్మెంట్. మేమేంటంటే మీ అందరికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఇచ్చాం, అంటే ఒక టీచింగ్ మంచి ఫ్యాకల్టీని తెచ్చిపెట్టాం, మంచి నాన్ టీచింగ్ స్టాఫ్, కావాల్సిన ఇన్ఫ్రా అంటే క్యాంపస్, ఇవే ఇచ్చాం అంతే. మేవన్నీ కూడా తీసుకొచ్చి ఒక చోట చేర్చామంతే. సో దట్ విన్ విన్ సిచ్యువేషన్, మీరు పాస్ అవ్వాలి, మేము కూడా సక్సెస్ సాధించాలి. యాజ్ అ మేనేజ్మెంట్ మాకు కూడా అడ్మిషన్స్ రావాలి, మేము కూడా గెలవాలి, మాకు కూడా సక్సెస్ కావాలి. ఇవాళ ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే వాగ్దేవ, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ నెవర్ బిఫోర్. నేను నా జీవితంలో ఇలాంటి పాస్ పర్సంటేజ్ చూడలేదు. ఎస్ సార్. సబ్జెక్టు కరెక్షన్ నాకు గుర్తులేదు, బట్ చూసినట్టు నాకు గుర్తులేదు అంటున్నాను నేను. నెవర్ బిఫోర్ పాస్ పర్సంటేజ్ అట్ ఆల్ ఇండియా లెవెల్. సో ఎక్స్ట్రాడినరీ పాస్ పర్సంటేజ్. సో అందరు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, అండ్ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ రైట్ టైం టు టేక్ అ రైట్ డెసిషన్. డిసప్పాయింట్ అవ్వద్దు, మన చేతిలో ఏం లేదు, ఎగ్జామ్ రాయటమే మన చేతిలో ఉంది, మన చేతిలో రిజల్ట్ ఎప్పుడూ ఉండదు. సో ఇట్ ఈస్ ఎ రైట్ టైం టు టేక్ ఎ రైట్ డెసిషన్. ఈ కోర్స్ కంటిన్యూ అవ్వాలా లేదా డెసిషన్ తీసుకోండి. కంటిన్యూ అవ్వదలుచుకుంటే గతంలో చేసిన ఏ ఒక్క తప్పు మళ్ళీ చేయొద్దు, అండ్ ఈసారి చాలా స్ట్రాంగ్గా మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. మీకు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ద రిజల్ట్స్ వుడ్ హావ్ బీన్ ఆన్ February 21st, whereas రిజల్ట్స్ హావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ February 11th ఇట్సెల్ఫ్. ఓ 10 days ముందే రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం వచ్చింది కాబట్టి ఈసారి గట్టిగా హిట్ చేయండి. ఈసారి సీరియస్గా, ఇంకాస్త సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎస్పెషల్లీ నేను ఫైనల్కి వచ్చిన స్టూడెంట్స్ని ఐ నెవర్ ఆస్క్ దెమ్ టు డ్రాప్ ఫ్రమ్ దిస్ కోర్స్. ఈ కోర్స్ నుంచి డ్రాప్ అవ్వద్దనే చెప్తాను, ఎందుకంటే చివరి దాకా వచ్చారు, ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టేస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది. అదే ఫౌండేషన్లో అయితే రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంటే వద్దని చెప్తా. ఫైనల్లో ఫెయిల్ అయ్యే వాళ్ళని ఒకటే చెప్తాను, అమ్మా నువ్వు తప్పులు చేస్తే తప్ప ఫెయిల్ అవ్వవు, లేదా నువ్వు ఎఫర్ట్స్ పెట్టావు, పాస్ అవ్వడానికి కావాల్సిన ఎఫర్ట్స్కి ఏదైతే ఉందో కొంత గ్యాప్ ఉంది, అది ఫిల్ చేస్తే తప్ప పాస్ అవ్వవు. ముందు ఆ ఫిల్ చేయి, ఆ గ్యాప్ ఫిల్ చేయి. అది రైటింగ్ ప్రాక్టీస్ కావచ్చు, లేదా సబ్జెక్ట్లో వ్యాక్యూమ్ కావచ్చు,
లేదా ఎగ్జామ్ ప్రాక్టీస్ కావచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోవటం కావచ్చు, సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోతే ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు ఉంటేనే స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. కాబట్టి ముందు దాన్ని ఫిల్ చేయ ఆ